నమస్తే సార్, మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు అండి. సార్ ఎక్కడ సార్? ఇక్కడ వై జంక్షన్ గొల్లపూడి. సార్ ప్రస్తుతం ఎలక్షన్స్ అనేవి నెల రోజుల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మైలవరం నియోజకవర్గం నుంచి ఈరోజు వైసీపీ తరపు నుంచి నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. మరి సర్నాల తిరుపతిరావు గారు అంటూ కూడా ఆయన ఇక్కడ అభ్యర్థిని ప్రకటించడం చూస్తున్నాము. సో ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనుకోవచ్చు అంటారు, ఏం చెప్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఇక్కడ మైలవరానికి వచ్చేసరికి ఆయన పార్టీ తరఫున జగన్ గారు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. బాగానే ఉంది. బీసీ సామాజిక వర్గానికి ఇచ్చా అన్నాడు, నేను ఏదో ఉద్ధరిస్తున్నా అని చెప్పాడు. ఈ రాష్ట్ర చరిత్రలో కావచ్చు లేదా మొత్తం టోటల్ 29 రాష్ట్రాల్లో పరిస్థితి తీసుకుంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగినన్ని అరాచకాలు గడిచిన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ రాష్ట్రంలో జరిగి ఉండవు. ఒకప్పుడు బీహారు అలా చెప్పుకునేవాళ్ళు, దాన్ని మించిపోయింది మన రాష్ట్రం. ఆయన చెప్పేటువంటి సామాజిక న్యాయం ప్రకారం చూసుకున్నా ఆయన యొక్క పరిపాలనలో మొత్తం అన్యాయం జరిగింది. బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలకు అన్యాయం జరిగింది. ఇకపోతే మీరు అడిగినటువంటి అభ్యర్థి గురించి చెప్పాలంటే ఇతని గురించి మేము విన్నంత వరకు ఏంటంటే ఇతనికి కొన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి, రాచలీలు ఉన్నాయి, అవి ఇవన్నీ సోషల్ మీడియాలో చూస్తున్నాం. అతను బేసిక్గా ఇంతకుముందు జెడ్పీటీసీగా చేశారని విన్నాం మేము. జెడ్పీటీసీగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని చెప్పి అని అనుకున్నాం. అంతవరకు తెలుస్తుంది అతనికి. వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేసుకున్నా, ఆర్భాటాలు ప్రదర్శించుకున్నా, ఇంకోటి చేసినా కానీ నిన్న ఈ యొక్క గొల్లపూడి గ్రామంలో గౌరవనీయులు బొమ్మసాని సుబ్బారావు గారి యొక్క కాంపౌండ్లో జరిగిన సమావేశానికి మా పార్టీ అధినేతలు పెద్దలు వచ్చారు. ఏది మైలవరం అభ్యర్థి కృష్ణప్రసాద్ గారు కావచ్చు, ఇంకా పెద్దలు సుజనా చౌదరి గారు, వీళ్ళందరూ వచ్చారు, చిన్ని గారు, వీళ్ళంతా. ఇక్కడ వచ్చినటువంటి సంఖ్య వాళ్ళ పక్క వీధిలో నాన్నగారు ఇంకా వేరే ఈ సన్నాల తిరుపతిరావు అనే వ్యక్తులు నిర్వహించిన సమావేశానికి ఎంతమంది వచ్చారనేది చూస్తే మీకు అర్థమవుతుంది. రాత్రి మీరు చూసిన పట్టుమని 50-100 మంది కార్యకర్తలు లేరు వాళ్ళ వెనక. వాళ్ళు ఈ రాష్ట్ర ప్రగతికి ఏం సాధించారని వాళ్ళకు ఓట్లు వేయాలని ఒకసారి ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన. అంటే ఈ రోజున తిరుపతిరావు గారు అంటున్నారు, నేను మంచి చేస్తున్నాను, పేదవాడు ప్రతి గ్రామానికి వెళ్ళి తిరుగుతున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఏమంటారు? సార్ చిన్న ఎగ్జాంపుల్, మీ పార్టీ అభ్యర్థిగాను గడిచిన ఎలక్షన్స్లో ప్రజెంట్ మా అభ్యర్థిగా నిలబడ్డటువంటి వసంత కృష్ణప్రసాద్ గారు మీ పార్టీలోంచి మా పార్టీకి వచ్చిన వ్యక్తి. అతనే చెప్తున్నారు కదా, మొన్న మా ఆత్మీయ సమావేశంలో ఆయనే చెప్పారు, అభివృద్ధి గురించి ఏ నిధులు అడిగినా ఇవ్వలేని పరిస్థితి ఆయన. ఇంకా ఈయనేం చేయగలడు, ఏం చేశాడు, గతంలో ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి, ఏం సాధించాడు. సో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా కేవలం 33 రోజులు ఎంత ఉన్నట్టుంది, 34 రోజులు. రోజుకి ఈ టీడీపీ కూటమి ఏదైతే ఉందో, బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి, మేము అన్ని రకాలుగా సంస్థాగతంగా బలపడి ఉన్నాం. మా పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, కార్యకర్తల బలం కావచ్చు, వైసీపీకి ఏనాడు లేదు, భవిష్యత్తులో రాబోదు. ఇక ఆ పార్టీ అనేది అనకూడదు, ఈ మాట ఆయన అనాల్సి వస్తుంది అంటున్నాను. ప్రజారాజ్యం పార్టీ ఎలా అయితే కనుమరుగైపోయిందో రేపు రాబోయే రోజుల్లో వైసీపీ పరిస్థితి కూడా అంతే. నేను 96 బ్యాచ్ నాది. నేను స్టార్టింగ్ నుంచి ఇక్కడే చేశాను. మొన్న 2018 వరకు ఇక్కడే ఉన్నాను. హైకోర్టుకి కాంట్రాక్ట్ తీసుకున్నాము. వీడొచ్చాడు, మొత్తం ఆపేశాడు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ధనబాద్కి వెళ్ళాను, ధనబాద్లో ఉద్యోగం చేశాను. దాని తర్వాత రాంచీకి వెళ్ళాను, రాంచీలో చేశాను. అడ్డించేట శివముగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, అక్కడ చేసి వచ్చాను. మా ఆవిడకేమో పెరల్ స్ట్రోకు, మాకు 2 ఆడపిల్లలు. నేను 4 పిల్లలను వదిలేసి నేను దేశాలు ఇప్పుడు ఢిల్లీకి పంపించారు కంపెనీ వాళ్ళు, ఢిల్లీలో చేయమని ఢిల్లీలో పంపించారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలా లేదా ఫ్యామిలీని చూసుకోవాలా? అదే నాకు ఇక్కడ ఆపర్చునిటీ ఉందంటే మరి నేను అక్కడ 60,000 ఇవ్వని, 70,000 ఇవ్వని, 40,000 ఇవ్వని, 50,000 ఇవ్వని. ఇక్కడ కనీసం 30,000 ఇచ్చినా చాలు కదా నాకు, నా పిల్లల్ని నేను చూసుకుంటాను కదా. ఎక్కడుంది ఉపాధి చెప్పండి? అమ్మఒడి అన్నాడు, ఏదో పీకేస్తున్నాడు, లాగేస్తున్నాడు అన్నాడు. 5 సంవత్సరాలు ఇవ్వకుండా 4 సంవత్సరాలు ఇచ్చాడు, 1 సంవత్సరం ఎక్కుకొట్టాడు. అలాగే ఉంటాయి. అంటే ఇక్కడ మైలవరం నియోజకవర్గం నుంచి కామన్ మ్యాన్ నిలబెట్టాను సర్నాల తిరుపతిరావు అని చెప్పి అంటున్నారు, ఏమంటారు ఆయన గురించి? ఏమంటే కామన్ మ్యాన్ నిలబెట్టాడు, బాగానే ఉందండి మీరు అన్నట్టుగా. కామన్ మ్యాన్ నిలబెట్టిన తర్వాత ఆడికి 200 కోట్లు ఇచ్చి నువ్వు గెలిపించాలని చెప్పేసి ఎందుకంటాడు? మరి కామన్ మ్యాన్ అన్నప్పుడు కామన్ మ్యాన్ ఉండమనండి. వాడు వచ్చి ప్రచారంగా చెప్తున్నాడు, నీకు ఎంత కావాలి, ఏం కావాలి చెప్పని చెప్పేసి. కామన్ మ్యాన్ గుడ్డ అది అంతేనండి. వాడు ఎక్కడ కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు చూపిస్తున్నాడు కదా, సిద్ధం, మేమంతా సిద్ధం అని. దాంట్లో ప్రతి ఒక్కరిని చూపించి వీళ్ళు కామన్ మ్యాన్, వీళ్ళ దగ్గర ఏం డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కింద స్కోలింగ్ అవుతుంది, ఒకటికి 500 కోట్లు 600 కోట్లు ఉన్నాయని వీళ్ళు చెప్పాన్ని అలాగే ఉంటాయిలేండి. అంటే సార్ ఈయన వ్యక్తిత్వం గురించి ఏమంటారు? తిరుపతిరావు వ్యక్తిత్వం గురించి
తిరుపతిరావు గారు వసంత కుమార్ డెవలప్ చేశాడండి. దేవినేని ఉమా చేయింది కూడా చేశాడు. చూడండి, మీకు ఎక్కడ చూసినా కలవర్ట్లు కానీ రోడ్లు కానీ ఇవన్నీ ఆయన పదవిలో ఉన్నా సరే ఏం ఇవ్వకపోయినా ఫండ్స్ చెప్పినా చేశాడు. వసంత కృష్ణ గారు చేస్తారు, ఆయన దగ్గర ఉంది నేచర్ ఉంది, అవసరం సొంత డబ్బులు పెట్టని చేస్తాడు. అది ఇంక తచ్చమాలంతా వేస్ట్. ఇంకా అంటే ఈరోజు ప్రచారం చేస్తూ మీటింగ్లు పెడితే వేలాది జనం వస్తున్నారు మాకు అని అన్నారు. ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో ఇదని కాదండి, నేను పద్మశాలి, నేను నాయుడిని కాదు, కాంగ్రెస్ కాదు, అది ఖమ్మం కాదు, ఈయన కాదు, పద్మశాలిని. అయినా సరే ఏంటంటే ఆయన వ్యక్తిత్వం మంచిది. అది అంటే ఈరోజు తిరుపతిరావు క్యారెక్టర్ గురించి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి, ఆయన రాసలీలలు చేశారని చెప్పేసి. ఏమంటారు? ఇది తెలియదు సార్, నాకు అంత బ్రీఫ్గా తెలియదు. నేను ఆల్రెడీ వచ్చే ఒక 6 months అవుతుంది, నాకు అంత ఏం తెలియదు. కాకపోతే అంటే వ్యక్తిగతంగా ఇతను మంచి ఆయన ఎవరండి? వసంత కృష్ణ ప్రసాద్. ఈయన ఏమంటారు?